పెళ్లికి క్యాస్ట్ కావాలి, అక్రమ సంబంధాలకి క్యాస్ట్ అవసరం లేదా? ఒక మనిషికి అవసరం వచ్చినప్పుడు క్యాస్ట్ అనేది పెద్దగా పనిచేయదు. మనం తినే అన్నం ఏ కులం వాడు పండించాడో మనకు తెలుసా? పోనీ మనల్ని ఆపరేషన్ చేసి బ్రతికించిన డాక్టర్ కులం మనకు తెలుసా? సమాజంలో కులంతో చేసే అరాచకాలు ఓ సిగ్గుమాలిన చర్య. ఈ మాటలు నేననట్లేదు, జబర్దస్త్ కమేడియన్ హైపర్ ఆది అంటున్నటువంటి మాటలు. ఇంతకీ ఆది ఆ మాటల్ని అన్నది ఎవరిని? ఇలాంటి మాటలు ఎందుకు అనాల్సి వచ్చింది? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. జబర్దస్త్ స్టేజ్ నుండి సినీ రంగం వరకు తనదైన శైలితో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో హైపర్ ఆది ఒకరు. స్టేజ్ మీద తన టైమింగ్, డైలాగ్ డెలివరీతో ఆడియన్స్ని నవ్వించడమే కాకుండా సోషల్ ఇష్యూస్పై కూడా ఓపెన్గా మాట్లాడే వ్యక్తిగా హైపర్ ఆదికి పేరుంది. లేటెస్ట్గా వచ్చినటువంటి ఓ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో హైపర్ ఆది చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఆ ఇంటర్వ్యూలో మెయిన్గా క్యాస్ట్ ఫీలింగ్, సొసైటీలో జరుగుతున్నటువంటి పరువు హత్యలపై హైపర్ ఆది తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. తాను ఎప్పటి నుంచో కుల వ్యవస్థను నమ్మనని, కాలేజ్ రోజుల నుంచే ఆ భావన తనకు నచ్చదని ఆది చెప్పాడు. కులం పేరుతో మనుషులను విభజించడం వల్ల సమాజానికి ఏ విధమైన ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డాడు. అవసరం వచ్చినప్పుడు కులం పనిచేయదని, కష్ట సమయంలో మనిషికి మనిషే అవసరమని మాట్లాడాడు. రోజువారీ జీవితంలో అవసరాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటామని, అప్పుడు కులం అనే అంశం అసలు గుర్తుకే రాదని ఆది అభిప్రాయపడ్డారు. వైద్య సాయం కావాలంటే డాక్టర్ కులం ఏమిటని అడగమని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు సహాయం చేసే వ్యక్తి ఎవరో చూసి మాత్రమే స్పందిస్తామని వివరించాడు. అవసరాన్ని బట్టి కులాన్ని ఉపయోగించుకోవడం సరైన దృక్పథం కాదని, ఇది సమాజాన్ని మరింత వెనక్కి నెట్టేస్తుందని అన్నాడు. ఇక పరువు హత్యల విషయంపై హైపర్ ఆది చేసినటువంటి కామెంట్స్ మరింత చర్చకు కారణమయ్యాయి. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించాడనే కారణంతో హత్యలు చేయడం ఎంతటి దారుణమో ఆలోచించాలన్నారు. ఈ రోజుల్లో పెళ్లి సంబంధాల విషయంలో మాత్రం కులాన్ని ముందుకు తెస్తారని, కానీ అక్రమ సంబంధాల విషయంలో మాత్రం కులం అడ్డు కాదన్న ద్వంద్వ వైఖరిని ఆది ప్రశ్నించాడు. నిజమైన ప్రేమతో ఇద్దరు జీవితాంతం కలిసి ఉండగలరని అనిపిస్తే వారికి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత కుటుంబాలపై ఉంటుందని ఆది అభిప్రాయపడ్డారు. అబ్బాయి ఆర్థికంగా స్థిరంగా లేకపోతే అతన్ని ప్రోత్సహించి నిలబడే అవకాశం ఇవ్వాలని, ఉద్యోగం లేదా స్థిరత్వం వచ్చిన తర్వాత పెళ్లి చేయొచ్చని చెప్పడం సరైన మార్గమని సూచించాడు. కానీ చిన్న విషయాలకే ప్రాణాలు తీసేంత తీవ్రతకు వెళ్లడం సమాజానికి ఏ విధంగా హాని చేస్తుందో ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా ఆది చెప్పుకొచ్చాడు. ఒక్క నిమిషం ఆలోచిస్తే పరిష్కారం దొరికే సమస్యకు హింస ఎందుకనే ప్రశ్నను ఆయన లేవనెత్తాడు. ఆ మాటలు బయటికి రావడంతో నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు హైపర్ ఆది ధైర్యంగా నిజాలు మాట్లాడాలని మద్దతు తెలుపుతుంటే, మరికొందరు ఇది వ్యక్తిగత అభిప్రాయమని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా హైపర్ ఆది మాటలు సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని చేదు నిజాలపై మరోసారి చర్చ మొదలయ్యేలా చేశాయి. హైపర్ ఆది అసలు పేరు కోట ఆదయ్య. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా చీమకుర్తిలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆది బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత కొంతకాలం సాఫ్ట్వేర్ జాబర్గా పనిచేసి నటనపై ఆసక్తితో షార్ట్ ఫిలిమ్స్ వైపు వెళ్ళాడు. జబర్దస్త్ షోలో స్క్రిప్ట్ రైటర్గా ప్రయాణం మొదలుపెట్టిన ఆది అదిరే అభి టీంతో నటుడిగా గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత టీం లీడర్గా ఎదిగాడు. 2017లో రారుండే వేడుక చూద్దాం సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన హైపర్ ఆది ప్రజెంట్ నటుడిగా, డైలాగ్ రైటర్గా బిజీగా కొనసాగుతున్నాడు. మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా చాలామంది ఆది మాట్లాడినటువంటి మాటల్ని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఇది వ్యక్తిగతం అన్న వారికి కూడా కౌంటర్ ఇస్తూ ఆది మాట్లాడిందే కరెక్ట్ అని కూడా చెప్పారు. అయితే ఇప్పుడున్నటువంటి ఆర్టిస్టులలో ఎవరు కూడా ఇలాంటి పరువు హత్యలపై ఇంతవరకు కూడా ఇలా ఓపెన్గా ఎవరు రియాక్ట్ అవ్వలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఆది రియాక్ట్ అవ్వడం చాలా చాలా గ్రేట్ అని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి ఆది అలా రియాక్ట్ అవ్వడంపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.